చైనా మాంజా ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. చైనా మాంజా తగిలి పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. నిన్న కమ్మరపల్లిలో ఓ బాలుడికి గాయం కాగా ఇవాళ ప్రవీణ్, అద్నాన్ అనే వ్యక్తుల గొంతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. ఇటు చైనా మాంజా తగిలి ఇద్దరు వ్యక్తుల గొంతు కోసుకుపోయినట్టుగా తెలుస్తోంది. అసలు వాళ్ళ పరిస్థితి ప్రెసెంట్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లా సంక్రాంతి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంటుంది. గత 2 రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సామాన్య ప్రజలు. చైనా మాంజాతో పిల్లలకు, పెద్దలకు, యువకులకు తీవ్ర గాయాలవుతున్నాయి. నిన్న కమ్మర్పల్లిలో బాలుడి గొంతుకు చైనా మాంజా తగిలి తీవ్ర గాయం కాగా ఇదే కమ్మర్పల్లి సమీపంలో చైనా మాంజా తగిలి ప్రవీణ్ గొంతు కోసుకుపోయింది. ఇప్పటికే నవిపేట మండలంలో మరో వ్యక్తి బైక్ పై వెళ్తుండగా అద్నాన్ అనే వ్యక్తికి గొంతుకు అలాగే చేతులకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అద్నాన్ కి గొంతు, చేతులకు గాయాలు కాగా ప్రవీణ్ కు గొంతుపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ వేళ ఏదైతే చైనా మాంజా ఏదైతే ఉందో గొంతు కోసుకుపోతుంది. చైనా మాంజాపై అమ్మకాలు నిషేధించినప్పటికీ కూడా బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. చైనా మాంజాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు తరచూ దాడులు చేస్తున్నారు. గత 15 రోజుల నుంచి దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నప్పటికీ కూడా చైనా మాంజా బ్లాక్ లో అమ్ముతున్నారు. నిజామాబాద్ జిల్లాలో చైనా మాంజాకు తీవ్ర గాయాలు కాగా ఇప్పటికే 3 నుంచి 4 ఇప్పటివరకు గాయాలయ్యారు. వాళ్ళు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చైనా మాంజా గొంతుకు చుట్టుకొని తీవ్ర గాయాలవుతున్నప్పటికీ కూడా ఒక పక్క పోలీసులు దాడులు చేస్తున్నప్పటికీ అక్రమార్కులు చైనా మాంజాను ఏదైతే బ్లాక్ లో అమ్ముతున్నారు దాన్ని కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో రోడ్డుపై వెళ్తున్న సామాన్య ప్రజలు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఈ చైనా మాంజాని ఉక్కుపాదం మోపాలి, వాళ్ళపై చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలైతే కోరుతున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.